వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఎమిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉధృతంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె ప్రభుత్వం దిగొచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామన్న కార్మికులు సిద్దిపేటలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ప్రపంచానికి రామాయణ గ్రంథాన్ని రచించి ఇచ్చిన మహా వ్యక్తి మహర్షి రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు పరిసర ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చిన భక్తులు డీటెయిల్స్ చూస్తే పెద్దపల్లి జిల్లాలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆర్టీసీ కార్మికులు వంటలు వండి అందరికీ భోజనం వడ్డించి నిరసన తెలిపారు. ఈ సమావేశానికి మద్దతుగా సిపిఐ ఎంఆర్పీఎస్ నాయకులు సిపిఐ నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, వారికి రావాల్సిన బకాయిలు చెల్లించాలని మరియు ప్రభుత్వంలో విలీనం చేయాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అఖిలపక్ష ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపారు. మండలాఫీస్ ముందు వంట వార్పుతో నిరసన చేపట్టారు. న్యాయం జరిగే వరకు సమ్మె విరమించేది లేదని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని అన్నారు. ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్మిక సోదరులకు, అదేవిధంగా నాతో పాటు మద్దతు తెలియడానికి వచ్చేసినటువంటి వివిధ సంఘాల నాయకులకు ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి ఆర్టీసీ కార్మికులతో చర్చలు చెప్పి ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఉద్యోగ భద్రతను కల్పించి జీతాలు పెంచాలనేటువంటి ఒక డిమాండ్ మేము చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇలా పక్కన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఆర్టీసీని విలీనం చేసుకున్నది. మరి ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణ, అప్పుల పాల్గొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కంటే మనం తక్కువనా? మన నిన్నటి వరకు ఎంతో గొప్పలు చెప్పుకున్నటువంటి కేసీఆర్ ఇదే తెలంగాణ ఉద్యోగులను తెలంగాణ ఉద్యమంలో మీ బస్సు చక్రాలు వస్తేనే నాకు తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయిందని చెప్పిన నువ్వు ఇలా అదే తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల బతుకులతోని చెలగాటం ఆడుతా ఉన్నావు. ఏ అగ్గితోనైతే గోక్కుంటున్నావో రేపు అదే అగ్గి నీకు వల్లకాడైతే అని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇది చిలికి గాలి వానగా మారక ముందే నువ్వు మొండితనాన్ని పక్కకు పెట్టి నీ ఏదైతే నియంత్రణతో ధోరణి ఉన్నదో దాన్ని పక్కన పెట్టండి. వెంటనే వచ్చి ఆర్టీసీ వెంటనే విలీనం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మేము ఇయ్యాలని తీర్చమని చెప్తలేం. ఇక్కడ ఉన్నటువంటి సంఘ నాయకులందరూ కూడా ఒక రాతపూర్వకంగా నువ్వు హామీ ఇచ్చి దశల వారీగా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేదు నేను ఏ విధంగా వివరిస్తా, నన్ను ఎవరు పీకలేరంటే నీ ఇంటికే కాదు కూడా. ఆ రోజు మరి తమిళనాడులో ఇదే విధంగా జయలలిత ఆర్టీసీతో పెట్టుకుంటే అడ్రస్ లేకుండా పోయింది. రేపు అదే తమిళనాడు జయలలిత పట్టిన గతే ఇవాళ కేసీఆర్ పట్టినని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే కార్మికుల పక్షాన భారతీయ జనతా పార్టీ మేము రాజీలేని మద్దతు తెలియజేస్తూ వీళ్ళ సమస్యలు పరిష్కారమంతా అయ్యేట మట్టుకు రాబోయే రోజుల్లో ఉద్యమాల్లో పాల్గొనడమే కాకుండా రేపు భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యేకంగా మాట్లాడి మొన్న గవర్నర్ కూడా కలవడం జరిగింది. అవసరమైతే రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి దగ్గరికి వెళ్లి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా తెలియజేసి కేంద్రాన్ని జోక్యం చేసుకునేటువంటి విధంగా ఇక్కడ కుటుంబాలు ఏదైతే 50,000 కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరినీ తిరిగి ఉద్యోగంలో తీసుకునేటువంటి విధంగా కేంద్రం దగ్గరికి వెళ్లి వీళ్ళ తరపున మేము న్యాయం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కరీంనగర్ లో అఖిలపక్ష ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి వైఖరి మార్చుకోవాలని, ఎలాంటి బెదిరింపులకు కార్మికులు భయపడరని, ఈ కార్మికుల ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రోడ్లపై బైఠాయించి రోడ్లపైనే వంట వార్పు భోజన కార్యక్రమాలు నిర్వహించారు. రవాణా వ్యవస్థను కాపాడాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా ముఖ్యమంత్రి చర్చల ద్వారా శాంతియుతంగా సమ్మెను విరమింపచేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలుపుతూ బొడిగే శోభాష్ కరీంనగర్ గీతా భవన్ చౌరస్తాలో భిక్షాటన చేసి మహిళల కండక్టర్లు భిక్షాటన చేసి డబ్బులను అందించడం జరిగింది. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికులకు సమ్మెకు మద్దతుగా తమ వంతు సాయం ఉంటుందని వివరించారు. ఆర్టీసీని ప్రభుత్వం
కేసీఆర్ వినబడతలేదు కదా అక్క, వినబడాలి కదా. ఆర్టీసీ వ్యవస్థను వెంటనే, ప్రభుత్వంలో ఆర్టీసీ వ్యవస్థను వెంటనే. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అన్న. అమర హే శ్రీనివాస్ రెడ్డి, అమర హే శ్రీనివాస్ రెడ్డి. థ్యాంక్ యూ. మా కాంగ్రెస్ నాయకులకి, నాతో పాటు వచ్చిన మా బీజేపీ మహిళా నాయకురాలకి, సర్పంచ్లకి, గౌరవ ఎంపీటీసీలకి, గౌరవ కార్పొరేటర్లకి, వేదికపై కూర్చున్న నాయకులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున మీకందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఒక 2-3 అంశాలు మాట్లాడుకుందాం. మన నాయకులంతా మాట్లాడుతుండ్రు, కానీ రాత్రి పూట కడుపు నిండా తిని తెల్లారేసరికి కూడా అరగకుండా బేవులు తీసే నాయకులు ఈ సమ్మెను అవమానపరుస్తాను. ఊరుకునే సమస్య లేదు. ఎందుకంటున్నంటే, నేను పొద్దున 7 o'clock నుంచి వార్తలు పెట్టిన. రాత్రి 90% శ్రీనివాసరెడ్డి కాలిందని తెలియగానే తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం తెచ్చుకున్నాం, తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మెలో ఆర్టీసీ ఎంప్లాయీస్ అంతా కూడా ఉద్యమానికి సహకరించారు కదా, క్రియాశీలకంగా ఉన్నారు కదా, కేసీఆర్ ను 2వ అధికారంలోకి తెచ్చుకున్నారు కదా. శ్రీనివాసరెడ్డి గారు ఎందుకు తొందరగా ఆలోచన చేసిండ్రు అని బాధపడి 90% కాలిండి అనగానే మేము అనుకున్నాం. కానీ తన కాలి కూర్చొని తన ఊడిపోతున్న శరీరం అంతా తనకు తానే తీసేసుకుంటే దుఃఖం వచ్చింది. మరో శ్రీకాంతాచారి లాగా జ్ఞాపకం వచ్చింది. కడుపు కదిలిపోయింది, కళ్ళ నిండా దుఃఖం వచ్చింది. శ్రీకాంతాచారిని చూసినట్టు అనిపించింది. శ్రీనివాసరెడ్డిని చూస్తే ఒక బాధాకరం. కానీ నేను ఆర్టీసీ కార్మికులకందరికీ కూడా సమ్మెలో సిద్దిపేటలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్లో ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాల్లో జెడ్పీ చైర్మన్ రోజా శర్మ, బీసీ జిల్లా అధికారి సరోజ, రైతు సంఘ జిల్లా అధ్యక్షుడు వంగా నాగిరెడ్డి, వాల్మీకి జిల్లా అధ్యక్షుడు బోయ రాములు, బీసీ ఉపకులాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాల భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటి ఉత్సవాలను వచ్చినాం. ధర్మాభి రక్త పలుకుటాయందను వల్ల భయం ఉంటది. ఆయన మహాభారతం 18 పర్వాలు కూడా చదివాను నేను నా చిన్న వయసులో. కాబట్టి ఇప్పటి కూడా నా కళ మన జాతులకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బోయ సోదరి సోదరులు మనందరికీ కూడా వాల్మీకి శుభాకాంక్షల సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని వెనుకబడిన తరగతులు అంటే మన బీసీ దాంట్లో చాలా కులాలు ఉన్నాయి కనుక అన్ని కులాల వాళ్ళు కూడా వెనుకబడిన తరగతులందరూ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం వైపే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి బీసీ చెందిన అన్ని కులాల వారికి కూడా ఏదో రకంగా చేస్తున్నారు వాళ్ళ అభివృద్ధి కోసం. అదేవిధంగా మీకు ప్రత్యేకమైన వృత్తి లేదని బాధపడకుండా మీరు ఏదైతే చేసుకోగలుగుతారో అంటే మన బీసీ సంక్షేమం నుంచి కూడా ఎన్నో రకాల లోన్లు కానీ, అదేవిధంగా మీ పిల్లలకి చదువు కోసం బీసీ స్టడీ సర్కిల్ అని ప్రత్యేకంగా మన సిద్దిపేట జిల్లాలో మన మంత్రివర్యులు ఆర్థిక మంత్రివర్యులు హరీష్ రావు గారు ఇది స్టార్ట్ చేశారు. ఎందుకంటే పిల్లలకి కోచింగ్కి వెళ్ళాలంటే ఎక్కడో హైదరాబాద్ ఇంకెక్కడో వెళ్ళి చదువుకోవడం కష్టమైన ఉద్దేశంతో మన బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలనే ఉద్దేశంతో మనకి ఇక్కడ అన్ని రకాల అక్కడ బోర్డు పైన చూస్తున్నాం. ఇప్పుడు ఆర్ఆర్బీ, తర్వాత ఎస్ఎస్సి, బ్యాంకింగ్ సర్వీస్లకి ఎగ్జామ్స్ రాయడానికి వాళ్ళ కోచింగ్ ప్రత్యేకంగా ఇప్పిస్తున్నారు. ఇప్పుడు మేడం కూడా చెప్తున్నారు, హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీస్ వచ్చి ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు.
ఉండాలని, మనం చదువుకుంటేనే ఏదైనా సాధించగలుగుతాం. దానికి ఆదర్శం మన మహర్షి వాల్మీకి గారు. తను ఏదో బోయ కులంలో పుట్టి ఒక ఆదర్శ మూర్తైన మన శ్రీరామచంద్రుని కథని రామాయణంగా రచించారు. వాల్మీకి రామాయణాన్ని మనము ఆదర్శంగా తీసుకుంటాం. అంటే ఆయన ఉన్న కాలంలో త్రేతాయుగంలోనే ఈ కథని రామాయణాన్ని రాశాడు. జరుగుతున్న కథని చూస్తూ చూస్తూ రాశాడు కనుక మనం వాల్మీకి రామాయణాన్ని ఆదర్శంగా తీసుకుంటాం. అంటే రామాయణం మనకి ఇప్పటి వరకు కూడా రామాయణము సూర్యచంద్రులు ఉన్నంత వరకు, సముద్రాలు ఈ పర్వతాలు ఉన్నంత వరకు కూడా మన ముందు తరాలకు అందించవలసిన బాధ్యత మన పైన ఉంది. అదే తరహాలో మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కూడా తన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచిగా బతకాలి, మంచిగా ఉండాలని నానా రకాల పథకాలను ఇటు స్త్రీలకైతేనేమి, తర్వాత వెనుకబడిన తరగతులకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా అనుకూలమైన పథకాలను తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్తున్నందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా చంద్రశేఖరరావు గారికి. ఎమ్మెగనూరు పట్టణంలో పోస్టాఫీస్ ఎదురుగా ఉన్న వాల్మీకి కమ్యూనిటీ స్థలం వద్ద వాల్మీకి జయంతి మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ ప్రపంచానికి రామాయణ గ్రంథాన్ని రచించి ఇచ్చిన మహా వ్యక్తి మహర్షి వాల్మీకి అని, అందరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఉద్యోగ ఉపాధి రంగాల్లో 50% రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పటికే నవరత్నాల్లో భాగంగా ప్రకటించిన గ్రామ సచివాలయ వ్యవస్థలో గ్రామ వాలంటీర్లుగా, సచివాలయ ఉద్యోగులుగా అనేక మంది వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన యువతకు ఉద్యోగాలు కల్పించారు అని తెలియజేశారు. కాబట్టి ఈ విధంగా బీసీల పట్ల ప్రేమ ఆదరాభిమానాలతో ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్లనే ఇవాళ వాల్మీకి కులస్తులైన మా జయరాం గారు ఇది 2వ తూరి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటికీ కూడా ఆయనకి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీసీ కులస్తులైన మన ప్రత్యేక గౌరవాలు ఇస్తూ ఆయన ఇవాళ పోతా ఉన్నాడు అధికారంలో. కాబట్టి బీసీ ప్రజలు గమనించాల. అదే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంతమంది బీసీలకి పదవులు రాలేదు. కాబట్టి మీరు గమనించి ఈ వైఎస్ జగన్ గారికి అండగా నిలబడాల్సిందిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. కర్నూలు జిల్లా పాణ్యం మండలం నెరవాడ గ్రామంలో గల శ్రీ షష్ఠి యోగ నామ మునేంద్ర సేవ ఆశ్రమం శ్రీకృష్ణ పీఠంలో వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా శ్రీ రంగనాథపురి ఆధ్వర్యంలో కుంకుమార్చన మరియు గణపతి హోమం, నవగ్రహ శాంతి హోమం, మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, సుదర్శన హోమం నిర్వహించారని శ్రీ రంగనాథపురి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన హిందూ ధర్మ గొప్పతనమును వివరించేందుకు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఓం నారాయణే నమః. మీ దగ్గర 2 కొబ్బరికాయలు ఉన్నాయన్నారు కదా, ఉన్నాయి కదా. ఒక కొబ్బరికాయ తీసుకొని కొట్టుకొని గ్లాసులో నీళ్లు పోసుకోండి. ఎవరి టెంకాయ వాళ్ళు కొట్టుకోండి. మంచికి 2 టెంకాయలు తెచ్చుకోమన్నారు కదా. ఒక ఓం హ్రీం హ్రీం క్లీం గం గణపతి వరవరద సర్వజనమే వసమానాయ స్వాహ స్వాహా తత్పురతాదిమే అపరందాదిమే నన్నో నంది ప్రచోదయాతు స్వాహా. ఒకరున్నాయజ్ఞే తన్నకన్నాదిమే నన్నో నంది ప్రచోదయాతు స్వాహా. చక్కరాటాయజ్ఞే అర్థముఖాదిమే తన్నో నంది ప్రచోదయాతు స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతి వరవరదరదేవి తన్నో నంది ప్రచోదయాతు స్వాహా. ఓం శ్రీం. మేఘనాథుడు హిమగిరి పర్వతం మీద యుద్ధం చేస్తుంటే యజ్ఞం చేస్తున్నాడు, హోమం చేస్తున్నాడు. ఆ హోమం కనుక ఫలించిందంటే లక్ష్మణుడు గెలవలేడు, మేఘనాథుడిని ఎవరను చంపలేరు అని చెప్పాడు. మరి ఏం చేయాలి అంటే యజ్ఞము పూర్ణ ఫలం కాకుండా ధ్వంసం చేయాలి, యజ్ఞ ఫలాన్ని ధ్వంసం చేయాలి అని ఆజ్ఞాపిస్తారు. అప్పుడు రామచంద్రుడు అది ఎలా అవుతుంది అని ఆలోచన చేస్తే
మరి అర్జునుడు అంటే ఆంజనేయుడు నేను వెళ్తాను ప్రభు, ఈరోజు వాల్మీకి జయంతి ప్లస్ పౌర్ణమి వేళ మరి రత్నాకరుడు అనేటువంటి వాల్మీకి అంటే బోయవాడైనటువంటి వాల్మీకి మహర్షి ఋషిగా మారినటువంటి సందర్భంగా మరి కుంకుమార్చన మరియు సుదర్శన హోమము, రుద్ర హోమము, లక్ష్మీ హోమము, గణపతి హోమము మరి 5 హోమకృతులు నిర్వర్తించడం జరిగింది. అలాగే రామ అంటే రాయి సహితం ఋషిగా మారుతున్నటువంటి రోజు కాబట్టి మరి ఈ రోజున షష్ఠి యోగ నాగమునేంద్ర శ్రేవ ఆశ్రమం శ్రీకృష్ణ పీఠం ఇక్కడ వాల్మీకి జయంతి సందర్భంగా వేడుక జరుపుకొని మరి రాయి సహితం రత్నంగా మారుతుందనేటువంటి ఉదాహరణకు మరి ఏమి లేని రత్నాకరుడు మహర్షిగా మారిన తత్వజ్ఞానాన్ని బోధిస్తూ మరి జ్ఞాన ప్రబోధం చేస్తూ ఇతర గ్రామం నుంచి అర్చనకు హోమముకు పాల్గొని వారు భగవత్ ఆశీస్సులకు మరి మహర్షి వాల్మీకి ఆశీస్సు అనుగ్రహాలను పొంది కృపా కటాక్షాలతో సుఖశాంతులతో ఉద్దిల్లుతుందని ఆశ్రమ పీఠాధిపతిగా మంగళ శాసనాలు చేస్తూ వచ్చిన భక్తులకు ఆశీస్సులు అందజేస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు కృష్ణవేణి చౌక్ లో వంట వార్పు కార్యక్రమం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు ప్రజా సంఘాలు, అన్ని పార్టీల నాయకులు, ఉద్యోగ సంఘాలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతి పట్ల సంతాపం తెలిపి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం వహించారు. అనంతరం BLF నాయకుడు రంజిత్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ మొండి వైఖరిపై మండిపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి నిప్పంటించుకుని మృతి చెందిన ఇంతవరకు కేసీఆర్ స్పందించకపోవడం చాలా బాధగా ఉందని అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో వేడుకల్లో హామీలను గుప్పించి ఊహల పల్లకిలో ఊరేగించారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన హక్కులను అంగీకరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షాన ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధైర్యం చేసి అయ్యా కేసీఆర్ గారు తెలంగాణ వస్తే రామోజీరావు 1,00,000 ఎకరాలని 1,00,000 నాగలతో తిరుగుతాంటు కదా, ఏమైందంటే ఎప్పుడన్నా తీసుకురావటం దళితులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. పాప మన జర్నలిస్ట్ మిత్రులకి ఎదురుగా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అడగాలనిపించినప్పుడు అడగలేని పరిస్థితి ఉన్నది. ఏం సార్ మీరు గతంలో ఈ మాట ఇస్తారు అంటే ఏడన్నావా ఆడోడు మోపైన ఆడు ఎప్పుడు ఇచ్చినానికి మాట చెప్పు, నువ్వు వ్యాపారికి వెళ్ళి నువ్వు సమైక్యాంధ్రుడు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రాస్తా రోకో నిర్వహించిన విద్యార్థి నాయకులను అరెస్టు చేయడంపై సిపిఐ, ఏఐటియుసి, ఏఐఎస్ఎఫ్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటుగా భావిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం కార్మికుల పట్ల కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, కార్మికులు అడిగే న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడే క్రమంలో తెలంగాణ పోరాటంలో మనం అందరం ఎందుకోసం పనిచేసాము అంటే రేపు పొద్దున తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పాం. అవునా కదా?
మాకు చాలా జీతాలతో మేము భారతి కామారెడ్డి డిపో కండక్టర్గా చేస్తున్నాను. మాకు 7 గంటలు డ్యూటీ అంటున్నారు, మేము 15 గంటలు డ్యూటీ చేస్తున్నాం సార్. మాకు మెటర్నిటీ లీవ్స్ అంటున్నారు, ఏవీ లేవు. 50,000 జీతాలు అంటున్నారు, అవి లేవు. పండగ రోజు కూడా మాకు జీతాలు ఇవ్వకుండా ఈ రోజు నడి రోడ్డున ఈడ్చి ఒక్కొక్కళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడడం ఇది సాధ్యం కాదు. నువ్వు సీఎం అక్కడ సీట్లో కూర్చొని ఏసీల కింద కూర్చొని చెప్పడం కాదు సార్. మా జనాల్లోకి రండి, మా ఆర్మీలోకి వచ్చి మాతో మా కష్ట సుఖాలు అన్నీ మాతో చెప్పి మమ్మల్ని మా సందేహాలు తెలుసుకొని వాటికి ఏముందో అది చెప్పడం, కానీ ఆడగుసోని చెప్పి వాళ్ళకు చెప్పడము వీళ్ళకు చెప్పడం అనుకుంటా అన్నిట్లలో మేము కూడా సమానంగానే ఉన్నాం. నేటి ఈరోజు ఈ పని ఆ పని కాకుండా లేడీస్ అయినా జెంట్స్ అయినా ప్రతి ఒక్కళ్ళం కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు ఇవన్నీ చేస్తున్నా. మాకు భయపడి నువ్వు సెలవులు ఎందుకు పెంచుతున్నావు? 100% బస్సులు నడిపిస్తా అంటున్నావు, మళ్ళీ ఎందుకు సెలవులు పొడిగించినావు? అవసరం ఏముంది నీకు? ఈరోజు 70% 80% బస్సులు నడుస్తున్నాయి అంటున్నావు, బస్సులలో ట్రాఫిక్ లేదు, డబ్బులు రావడం లేదు. మమ్మల్ని ఏమో ఎన్నొచ్చినాయి. ఖమ్మం డిపోలో ఆర్టీసీ డ్రైవర్ కేసీఆర్ గారు కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనను విని ఆయన ఆత్మ క్షోభించి ఆయన నిరసాయుడై ఆయన కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకోవటం మరణించడం జరిగింది. ఖమ్మం డిపో డ్రైవర్. నేను ఒకటే కోరుకుంటున్న కార్మిక సోదరులారా, మనం గెలిచే పోరాటంలో మనమే లేకుంటే మనకు ఆ గెలిపెందుకు, ఆ ఓటమెందుకు? మనం తెలంగాణ రావడం కోసం అలనాడు చచ్చిపోయినరు. ఈరోజు తెలంగాణ వచ్చినా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కావున సోదరులారా, మీరు నిరుత్సాహపడకండి. రేపు ఆర్టీసీని ప్రభుత్వంలో చేసేంత వరకు మన ఈ పోరాటం ఆగదు. ఇంకా దీనిని ఉద్రిక్తం చేస్తాం. ఖచ్చితంగా ఈ నిరంకుశ ప్రభుత్వం మెడలు ఖచ్చితంగా వంచి తీరుతాం. కార్మిక లోకమంతా ఒకటైతుంది. ఉద్యోగ సంఘాలన్నీ ఒకటైతున్నాయి, ప్రజా సంఘాలన్నీ ఒకటైతున్నాయి, విద్యార్థి సంఘాలంతా మనకు మద్దతిస్తున్నారు. ప్రతి ఒక్కరు, ఒక టీఆర్ఎస్ పార్టీలు తప్ప ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క సంఘం, ప్రతి ఒక్క విద్యార్థి లోకం అందరూ మనకు మద్దతు తెలుపుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఆర్టీసీ కార్మికులు సమ్మెలో భాగంగా పరిగి డిపో ముందర వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. జరిగింది. ఆ సమ్మె నోటీస్ కూడా ప్రతిస్పందించకపోతే ఈరోజు మేము సమ్మెకు దిగడం జరిగింది. మా న్యాయమైన కోరికల కోసమే సమ్మె చేస్తున్నాము. 2013కు సంబంధించిన 50% ఏరియర్స్ బాండ్ రూపంలో ఇచ్చి ఇప్పటి వరకు కూడా అది చెల్లించలేడు. అదేవిధంగా 2017కు సంబంధించిన పే స్కేల్ 30 నెలలు దాటినా కానీ వేతన సవరణ చేయలే. కాబట్టి ఈ న్యాయమైన కోరికల నిమిత్తమే మేము ఈరోజు సమ్మెకు దిగినాం. కాబట్టి ప్రజలు, కార్మిక సంఘాలు మరియు వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా మాకు సహకరించి ఈ సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ స్వామివారి మహారథోత్సవాన్ని అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. సుమారు 800 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి రథోత్సవాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా నుండే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకుంటారు. 9 రోజుల పాటు సర్వాంగ సుందరాంకితుడైన శ్రీ స్వామివారు వివిధ వాహనాలలో పురవీధుల గుండా విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. పిల్లలందరూ వెళ్ళిపోయింది, కొడుకులు ఇంకా వస్తారు. బొట్టు పెడతాం, నామం పెట్టాలి.
వెంకటేశాయ నమః. వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ రథోత్సవ శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అతిపెద్ద రథోత్సవం తెలంగాణ రాష్ట్రంలోనే. వెంకటేశ్వర స్వామికి 30 ఫీట్ల రథోత్సవం ఏ గ్రామంలో కూడా లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలా బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఇక్కడ శ్రీశాల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా అలాగే 10 రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు రథోత్సవం. ఇటు రథోత్సవం కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా చలో పందిళ్ళు, మంచినీటి వసతి, తీర్థప్రసాదాల వినియోగం, లడ్డు ప్రసాదాలు అన్ని వినియోగం చేయడం జరిగింది. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులు చాలా వరకు పాల్గొన్నారు. 4 గంటలకు రథోత్సవం కూడా కలదు. అటు రథోత్సవంకు సుమారు ఒక 60-70 వేల మంది భక్తులు స్వామివారి రథోత్సవము పురవీధులలో, స్వామివారి మాడవీధులలో రథోత్సవము అత్యంత వైభవంగా జరుగును. అటు రథోత్సవం తిలకించడానికి 60-70 వేల మంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా సిద్దిపేట పట్టణంలో డిపో ఎదుట ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేసి అనంతరం వంట వార్పు కార్యక్రమంతో నిరసన వ్యక్తం చేశారు. ఈ ధర్నాకు సిపిఐ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, పోరాడి సమస్యలు పరిష్కరించుకోవాలని, మీ పోరాటం న్యాయమైన పోరాటమని, మీతో పాటు సిపిఐ కూడా పోరాటం చేసి కేసీఆర్ మెడలు వంచుతుందని అన్నారు. లోకల్కి ఇదే ఉంది, లోకల్ ఇదే ఉంది, ఇదే ప్రోగ్రామ్ ఉంది. తీసుకుంటే మనం అయితేనే ఉంటాయి. ఎటు ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి. ఏఎస్సీ జిందాబాద్, ఏఎస్సీ జిందాబాద్, ఏఎస్సీ జిందాబాద్. కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత. ప్రభుత్వం మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి, సీఎం మొండి వైఖరి, సీఎం మొండి వైఖరి, సీఎం మొండి వైఖరి. సీఎం డౌన్ డౌన్, 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 సీఎం డౌన్ డౌన్. మొండి వైఖరి, ప్రభుత్వం మొండి వైఖరి, సీఎం మొండి వైఖరి, సీఎం మొండి వైఖరి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉధృతంగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వం దిగొచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామన్న కార్మికులు. సిద్దిపేటలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు, ప్రపంచానికి రామాయణ గ్రంథాన్ని రచించి ఇచ్చిన మహా వ్యక్తి మహర్షి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు, పరిసర ప్రాంతాల నుండి భారీగా తరలివచ్చిన భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.